నేను మీ కొమరం కుమార్ ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియోస్ మన ఆంధ్ర నుండి ఫ్రెండ్. నేనైతే మాత్రం చాలా రోజుల నుండి చేపల వేటకైతే మాత్రం వెళ్ళడం లేదు. వారానికి 3 సార్లు నైట్ చేపల కంపలకి అయితే వెళ్తున్నాను. మా దగ్గర వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి 2 వనగర్లు అయితే మాత్రం తీసుకున్నాను. ఈ వనగర్లు తోలు తీయడం అయితే చాలా అంటే చాలా కష్టం అనమాట. ఫైనల్గా మా ఇంటి దగ్గరికి అయితే మాత్రం వస్తాము. ఇదే నా ఆటో. ఈ వనగర్లకు తోలు తీయడం ఎలాగా, అలాగే దీని రేట్ ఎంత అనేది ప్రతి ఒక్కటి కూడా మీ అందరికి కూడా చెప్తాను. వీడియో ఎక్కడ కూడా క్లిప్ చేయకుండా చివరి వరకు అయితే మాత్రం చూసేయండి. ఒకటి 100 రూపాయలు ఉంటుంది. కాకపోతే రెండే 100 రూపాయలకి ఇచ్చారు నాకు మార్కెట్ మా ఊరు కాబట్టి. సరేనా? అది చేప అయితే ఇప్పుడు చేసేది చూపిస్తాను. చూడండి ఎలా చేయాలి ఏంటనేది. ముందు ఇవి తీసుకోవాలి రెక్కలు అయితే మాత్రం. పైగా ఉంటుంది కదా రెక్కలు తీసుకోవాలి. అలాగే చేప మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే గట్టిగా కూడా ఉంటుంది పీస్ అయితే మాత్రం. దీని తోలు అయితే మాత్రం అంత వేగంగా అయితే మాత్రం రాదనమాట. ఈ వనగారు చేపకి ముందుగా పలాసుగా తొక్క ఉంటుంది అనమాట. ఆ తొక్క వస్తేనే మెయిన్ తోలు వస్తుంది. ఇలా పట్ల అయితే వచ్చేది అనమాట. ఇది అసలు ముళ్ళు అయితే మాత్రం ఇలా ఉంటుంది. అలాగే యువతల పక్క కూడా ఇలాగే తీసుకోవాలి మంచిగా. యువతల వైపు కూడా తోలు తీయడం ఎక్కువగా కష్టంగా ఉంటుంది అనమాట. చేపకి అయితే తోలు వచ్చేస్తే మాత్రం ఈజీగా ఇంకా కట్ అయిపోద్ది. చాలా గట్టిగా ఉంటుంది తోలు. కొందరైతే మా ఫిషర్మెన్లో చాలా మంది చేతులతో కాకుండా గుడ్డ పెట్టి అయితే లాగుతారనమాట చాలా మంది. ఇది కొంచెం గట్టిగా ఉంది. యాక్చువల్గా సింపుల్గా వచ్చేది నాకు ప్రాక్టీస్ అయితే ఉండే తోలు. కాకపోతే ఈ కుకింగ్ సెక్షన్ అనేది మానేసాను చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు చాలా ఈజీగా తీసేవాడిను. ఇదంతా ముక్క అనమాట. చేప అయితే మాత్రం మొత్తం ముక్క. ఇది ఇలాగ వస్తుంది కదా. అలాగే నెక్స్ట్ కూడా ఎలాగ తీసుకోవాలి. ముందుగా ఈ సెంపుల్ అనేవి లాగేయండి. రెక్కలు ఉన్నాయి కదా, ఈ రెక్కలు అనేవి ఎలాగంటే వచ్చేద్ది అనమాట. ఇలా 2-3 సార్లు నులిస్తే ఇలా రెక్కలు అయితే మాత్రం వచ్చేస్తాయి. ఇలా సైడ్కి ఇలా ఇలా కొద్దిగా గోల్తో కానీ, గోల్ ఉండాలి. గోల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. గోల్ లేకపోతే మాత్రం ఏమాత్రం కూడా ఈ చేప అయితే తీయలేము. ఇది కూడా బాగా ప్రాక్టీస్ ఎక్కువ శాతంగా ఫిషర్మెన్స్ ఇలా తీయగలరు. మిగతా వాళ్ళు అయితే మాత్రం తీయలేరు. ఎందుకంటే చేప అయితే మాత్రం అంత కష్టము. అందుకని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను తోలు ఎలా తీయాలి ఏంటి అనేది. చేపకైతే ఈ చేప అయితే మాత్రం వనగార వస్తుంది. అది చాలా మంది తోలుపారలు కూడా అంటారు. అది తోలుపారలు అనేవి వేరేవన్నమాట. అవి కూడా మీకు ఫిషింగ్ వీడియోలలో అయితే ఖచ్చితంగా నేను చూపిస్తాను. అది మా ఫిషర్మ్యాన్స్లో చాలా మంది చేపలు అమ్మే వాళ్ళకి చేపల బుట్టలు ఉంటాయి కదా, వాళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర నేనైతే చూశాను. నోరుతో పట్టి అయితే లాగేసేవారు అనమాట. నోరు అయితే కౌసాసన వస్తుంది, కానీ తప్పదు. మీ అందరికీ చూపించాలని చెప్పేసి నేనైతే మాత్రం ఇలా చేస్తున్నాను అనమాట. అంటే మా ఊళ్ళో ఇలా లాగారని చెప్పేసి మీకు చూపిస్తున్నాను తప్ప ఇలాగైతే లాక్కూడదు. అంటే నేను కొందరికే చెప్తున్నాను, అందరూ ఇలా లాగ. సో ఇలా ఫైనల్గా అయితే చేప అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ చైనా కత్తి అనమాట. అలాగే చైనా కత్తి వాడండి అనుకోదు, ఇండియా కత్తి కూడా ఊరుకోండి. ఇండియా కత్తి బాగుంటుంది. చైనా కత్తి ఫస్ట్లో బాగుండదు, కానీ చైనా మాల్ బాగుంటుంది. అందుకని కత్తి కూడా ఇలాగైతుంది. ఇప్పుడు అంతగా తెగట్లేదు కత్తి అయితే మొత్తం, కానీ కత్తిలు అయితే లేవు. ఇది మా ఊడు సిప్కి వెళ్ళాడు, అప్పుడు తెచ్చాడు అనమాట కత్తి అయితే. ఆ కత్తితోనే దీంతోనే కొబ్బరికాయలు వెళ్ళడం, చేపలు చేయడం అన్నీ కూడా దీంతోనే ప్రస్తుతానికి అయితే ఉపయోగిస్తున్నాము. మంచి ఇండియా కత్తి అయితే మన చికెన్ షాప్లో ఉన్నాయి. నేనైతే తీసేస్తాను. మూడు దగ్గర ఇలా కోసుకోవాలి. కత్తి అంతగా తెగట్లేదు. పీస్ అనేది చాలా బాగా రావాలి. చేపలు అయితే
అంతగా తెచ్చుకోకూడదు. బాగుంది చూడు ఎలాగ చేప చూద్దాను బాగానే, కానీ కొద్దిగా ముక్క ముక్క కోసుకోవాలి, లేదా ఈ రకంగానే కొయ్యాలి. ఇలా బుర్ర చేసుకోవాలి. దీంట్లో శన పొట్టు ఉంటుంది, ఇలా తీసుకోవాలి. ఇగో శన శన మాత్రం సారు ఉడుకుతుంది కదా, అప్పుడు వేయాలి. ముందే వేసేస్తే అది సారు మొత్తం కూడా అయిపోద్ది. సారు వండేటప్పుడు ముందుగా నూనె వేస్తాం కదా, ఆ నూనెలో కూడా శనగ వేపు అయితే పక్కన పెట్టుకోవచ్చు. ఒక కొనగారు బాగుంది, ఒక కొనగారు బాగుంది. ఈ రెక్కలు కూడా కొట్టించుకోవాలి. అలాగా ఈ సైడ్ ఇలా రెక్కలు తీసుకోవాలి, సైడ్ ముందే చేసుకోవాలి. ఇలాంటి చేపలు చేసేటప్పుడు కత్తి అయితే మాత్రం మంచి పదును మీద ఉండాలి. ఇక మూతి అయితే మాత్రం ఇలా కొట్టిలే. ఇలా పువ్వాళ్ళు రెడ్డగా ఉన్నాయనుకో చేప చాలా బాగున్నాయి. నేను తెచ్చే వనగారులో ఒక వనగారు అయితే బాగుంది, మరి ఒక వనగారు అయితే మాత్రం బాగోలేదన్నమాట. కంగారులో చూసుకోకుండా అయితే మాత్రం వస్తాను. మీరు కూడా అలా చేయకండి. రెడ్గా పువ్వులు ఉంటే బాగున్నట్టు, వైట్గా పువ్వులు ఉంటే మాత్రం ఆ చేప పాడైపోయినట్టే. మిగతా రకం చేపలు కూడా ఎలా చేయాలనేది కూడా తర్వాత వీడియోలలో అయితే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. మరిన్న మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మాత్రం ఫాలో చేసేయండి.